ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ప్రధాన అనుచరుడైన కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడానికి కుట్ర పన్నారు. సోమవారం అర్ధరాత్రి కామిరెడ్డిపల్లి గ్రామంలో సుధాకర్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. సమీపంలో ఉన్న 33 kV విద్యుత్ లైన్ నుండి ఒక కేబుల్ను తీసుకొని కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ ఫెన్సింగ్కి ఆ వైర్ను కనెక్ట్ చేశారు. కానీ సోమవారం తెల్లవారుజామున సుధాకర్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి తెల్లవారుజామునే బహిర్భూమికి వెళ్లే సమయంలో కాలుకి వైర్ తగలడంతో ప్రమాదాన్ని గుర్తించి సుధాకర్ రెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో బెంగళూరులో ఉన్న సుధాకర్ రెడ్డి ధర్మవరం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి వెళ్ళి విచారణ చేయగా 33 kV విద్యుత్ వైర్ని కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్కి కనెక్ట్ చేసినట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు గుర్తించిన సుధాకర్ రెడ్డి తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్న ధర్మవరం మండలంలో మళ్ళీ ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తున్నారా అన్నట్లు ఈ సంఘటనలు బయటికి కనిపిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరం మండలంలో మళ్ళీ పాత ఫ్యాక్షన్ పగలు పడగ విప్పకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు శాంతి కాముకులు కోరుకుంటున్నారు. సుధాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆయన హత్య చేయడానికి ఏ విధంగా విద్యుత్ పోల్ నుండి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ గేట్కి కనెక్షన్ ఇచ్చారో చూడండి.